బిల్డింగ్ నుంచి పిల్లల్ని తీసుకొని బయటికెళ్ళిపోవాలనా? లేకపోతే లోపలే ఉండాలా? ఏం అర్థం గాని సిట్యుయేషన్. అసలు బయట ఏం జరిగింది? ఏం బ్లాస్ట్ అయింది కూడా తెలియదు. సో, న్యూస్ వెతికితే అప్పటికి ఇంకా అప్డేట్ రాలేదు న్యూస్ ఛానెల్స్‌లో. హుహు. దెన్ హస్బెండ్ వచ్చారు. హస్బెండ్ చెప్పారు బయటేదో ఎక్స్‌ప్లోషన్ ఉంది. సో, మనం బయటుండాలా? లోపలుండాలా? నాకు కూడా తెలీదు అని పిల్లల్ని తను తీసుకున్నారు. నేనప్పుడు రీల్స్ చేయడం స్టార్ట్ సో, ఆ చేశాను. సమయంలో యూ ఇలా రియలైజ్డ్ దట్ ఇది వార్ అని చెప్పి రియలైజ్ అయ్యారా? లేకపోతే వేరే ఏదైనా అని చెప్పేసి అనుకున్నారా? నో. అప్పటికి వార్ స్టార్ట్ అయింది అని అసలు తెలియదు. తెలీదు. ఐడియానే లేదు. యాహ్! అంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఫాలో అవుతూ ఉంటాను. అందులో హెచ్‌డి రవి అని అతను చెప్పారనమాట. ఓకే. ఓకే. ఇలా ఓకే. ఉంటుంది. మీరు మిడ్‌నైట్ రిలీజ్ చేసిన వీడియో గురించి చెప్పండి. యాహ్! మిడ్‌నైట్ ఆ రోజు మార్నింగ్ కొద్దిసేపు బ్లాస్ట్ అయింది. దెన్ మేము రియలైజ్ అయినాం ఏంటంటే, ఇది యూఎస్ ఎయిర్ బేస్ పైన పడుతున్నాయి. సివిలియన్స్‌కి ఏం కాదు అని చెప్పేసి అనుకోని మేము కూడా కొన్ని